హలో ఈరోజైతే నేను సికింద్రాబాద్ టు తిరుపతి వెళ్ళే వందే భారత్ ట్రైన్లో చైర్ కార్ అలాంగ్ విత్ ఫుడ్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఫుడ్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాము. నేనైతే తిరుపతి వరకు వెళ్ళట్లేదు కాబట్టి స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. సో ఫస్ట్ మనకు వెళ్ళంగానే మనకి న్యూస్ పేపర్ ఇస్తారు, ఆ తర్వాత వాటర్ బాటిల్ ఇస్తారు. అంటే ఇది ఫుడ్ ఆఫ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇస్తారు. తర్వాత స్నాక్స్ ఇస్తారు. స్నాక్స్లో ఇప్పుడు ఏమిటంటే ఒక యూనిబిక్ ఓట్స్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు, అలాగే ఇన్స్టాంట్ మసాలా టీ అనమాట. అలాగే ఒక చిన్న స్టిక్ ఇస్తారు. సో ఇప్పుడేంటంటే మనకి హాట్ వాటర్ కూడా సర్వ్ చేస్తారు. ఆ హాట్ వాటర్లో ఈ ఇన్స్టాంట్ మిక్స్ వేసుకునేసి ఆ స్టిక్తో మిక్స్ చేసుకొని తాగేయడమే. వాటర్ అయితే అంత హాట్గా లేదు, బట్ టేస్ట్ అయితే పర్లేదు, బాగుంది. ఫ్రీక్వెంట్గా ఇలా చెత్త అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ అయితే మనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తున్నారు. సో బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. వడ, సాంబార్, పొంగలి, రవకేసరి స్వీట్, చట్నీ, కప్ కేక్, ఇంకా టిష్యూ పేపర్స్, అలాగే ఒక పాస్. కప్ కేక్ అయితే చాలా చాలా స్వీట్గా ఉంది, అస్సలు తినలేకపోయాను. రవ కేసరి అయితే లైట్ స్వీట్గా ఉంది, టేస్ట్ బాగుంది. ఇక వడలు కూడా నేను యూజువల్గా అవుట్ సైడ్ ప్రిఫర్ చేయను, బట్ ఇక్కడ వడలు కూడా బాగున్నాయి. అలాగే పొంగలి, సాంబారు, చట్నీ కూడా బాగుంది. ఇంకా మధ్య మధ్యలో ఇలాగ స్నాక్స్ అని కూల్ డ్రింక్స్ అని ఏదో ఒకటి అమ్ముతూ ఉంటారు, మనం మనీ పే చేసి కొనుక్కోవాలి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంతా చాలా చాలా బాగుంది. ఒకే ఒక ఇష్యూ ఏంటంటే వాష్రూమ్స్ ఎవరైనా సరిగా ఫ్లష్ చేయకపోతే, ఏసీ కోచ్ కాబట్టి ఆ స్మెల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అంటిల్ ఎవరైనా ఫ్లష్ చేసేంత వరకు, లేకపోతే మెయింటెనెన్స్ టీమ్ వచ్చి క్లీన్ చేసేంత వరకు. ఇది ఒక్కటే మైనస్, మిగిలినంతా బాగుంటుంది.